ట్యూషన్ కోసం. ట్యూషన్ కూడా చెప్తారట. A to Z అన్ని చెప్తారు. ఇది ఎట్లా ఉంది మెల్లగా రావే. ముందు చూసినాడే నువ్వు వాడే. సరే మాట్లాడుతున్నా. చూడు బాగానే గట్టిగా ఉంది కానీ అమ్మ ఇంత గట్టిగా ఉందండి ఈ గేటు. ఎంత కదులుతలేదు. అయ్యో ఎల్లత్తలేదా అనే మా ఎల్లినంగా ఇదేంది ఇంత గట్టిగా ఉంది. అమ్మ నీ గేట్ పాడుగానే ఏంది ఎగ్జామ్ కలిసి దొబ్బినా జరుగుతలేదు. ఏదో మా ఏగిత్తంలో టక్క తీసుకొచ్చి పెడితే ఫిట్ అయింది. ఇంట్లోకి ఎప్పుడు వచ్చిర్రే? శనివారం అక్క. మంచిగా ఉందా? అంత మంచిగా ఉంది కానీ ఇక్కడ ఏమైనా పూల చెట్లు పెడతా అయిపోగానే పెట్టుడే అక్క. ఇల్లు మొత్తం ఒక తోట లెక్క తయారు చేస్తా. ఇగో ఈ టైం అన్ని పూల చెట్లు పెడతా. సంజలేమో కూరగాయల చెట్లు పెడతాం. ఇంట్లో కూరగాయల చెట్లు ఎందుకు అని కొంత పురుగులు వస్తాయి. పెద్ద పెద్ద చెట్లు కాక చిన్న చిన్న కొత్తిమీరకు మెంతి తోటకూర గవ్వే అలుగుతాం. ఇగో ఈ 2 కుందెలు అమ్మ చిలుకలు తీసుకొచ్చి పెంచుతాం. ఒక చిలుకలే నానే అంటే కుందెలు కూడా పెంచుదాం అనుకుంటాను. ఒకళ్ళు పెంచుతాం ఒకక్కడ కింద పెంచుతాం. ఇగో ఈ గచ్చి మీద ఆడిన కుండీలు పెట్టాలి. షోకే చెట్లు పెడతాం. మస్తు ఉంటది. మరి అంటావు ఇప్పుడు కాదు అంత అయినా మళ్ళీ చూడు లింక్ ఎట్లుంటదో. అవును కానీ మీరెందుకు వచ్చిండే? ఇగో ఇదేమో దొడ్డు కావాలనే నాకేమో ట్యూషన్ చెప్పాలి. దొడ్డంటే మా చేస్తాం గాని ట్యూషన్ అంటే మంది జమ కావాలి. సరేగా నన్నైతే మరొకలే నేనే ఫస్ట్ అడిగినా. మరి నన్ను ఎప్పుడు దొడ్డి చేస్తారే? దానికి ఇంకా టైం పడుతుంది అక్క. ఎందుకంటే మేము కాపీస్ పెట్టలేదు కదా. కానీ మీరు అడిగినలానైతే మా బాకు ఒక మాట చెప్పు ఉంచుతా. సరే మరి మర్చిపోకు. సరే బాయ్ బాయ్. రాజావా ఇక్కడ ఎక్కడ కిరాయికి రూములు దొరుకుతాయని? దొరకాయి బిడ్డ. దొరుకుతాయా? మీ ఇంట్లో గిట్ట ఉన్నాయా రూమ్? మా ఇంట్లో లేవు బిడ్డ. చెప్పు పుక్కిడికి కాదు కిరాయి ఇస్తా. లేవు బిడ్డ మా ఇంట్లో. రూమ్ తిరిగి సత్తాను. లేవు శ్రీ. చిన్న అయినా మంచిది. లేవు లేవు 4 అన్నాడు బాబాయ్ అందుకని. లేవు మాకే సరిపోతలేవు. అబ్బా మా అన్నకు మళ్ళీ ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తానులో ఒకసారి పోయి అడుగుతా. కరెంట్ వైర్ ఖరాబ్ అయింది ఏంది? కాలువలో వారేసిండ్రు. గేటు కావచ్చు. మళ్ళీ ఇల్లు మీదనే కరెంటు తీగలు. ఈ గేటుకు కూడా కలర్ ఒకే వేసిండ్రు ఒకే వేయలే. నా అబ్బా ఎట్లా ఉందిగా ఊగుతాంది. అబ్బో నావా బాగుపల్ల బర్రెలక గోంత భర్తలే ఎంత దూపిన జరుగుతలే. ఇదన్నీ వెళ్తుందా? ఇది వెళ్తాను. అరే అరే పొన్ భూమిలోకి పోతుంది. బిజ్జాల దేవుని చేయలేక గిట్లా అంకరమైంది. ఇది తంగడంగడు ఉంది చేసింది. ఇంత సారు కూడా ఈ గచ్చంతేంది ఏదో బర్రె పురుగు కొట్టినట్టు పూత పెట్టిండ్రు. నాదే ఇంకా బెటర్. పైసలు పోతే అని టీలే తీసుకున్నా. ప్రశాంత్ మీద పడ్డాయా? పల్లె కానీ అమ్మాయి మరి నువ్వెందుకు కింద పడ్డావు? నువ్వు మంచి నేనెందుకు కింద పడ్డా? నీ ఇల్లు ఎట్లుందా అని చూస్తాన్నా. అబ్బా ఇంట్లోకి వచ్చినప్పుడు ఇవ్వలేదా? ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం పెడతారని చూస్తారు కానీ ఇల్లు ఎట్లుందని చూస్తారా? ఇప్పుడు చూసినావు కదా మంచిగా ఉందా? మంచిగానే పాడైంది. 2 రూమ్లు ఏం చెప్తాను? ఒకరు అన్న వండుకోను ఒకరు ఇక వండుకుంటూ ఆడుకుంటది కదా. కిరాయి ఇస్తా మంచిగా నెలకు మా ఇతడు ఇస్తావు కానీ బిడ్డ ఎందుకు ఇక కిరాయి. పోనీ ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి రూములు? మన బస్ స్టాండ్లు ఉన్నాయి మస్తు. బస్ స్టాండ్లు ఉన్నాయి కానీ బాగా కిరాయి అడుగుతాను. ఆడ కట్టలేక నాకు ఇళ్ళల్లో తిరిగేది. నవారాలు నీకు నవారాలు వచ్చా? ఇదేమన్నా బ్రహ్మ విద్యనా బావా? కాదని. అవును కానీ మన ఆఫీస్ ఏడు దాకా వచ్చింది. ఏం ఆఫీసో ఏమో అని తిరిగి నాకు ఆయాసం వస్తుంది. గట్ల అంటావు? మరి ఏడ దొరుకుతుంది? ఎంత తిరిగినా ఏడ ఆఫీస్ దొరుకుతలేదు. మన ముఖాలకు ఆఫీస్ అని కింది మీదకి చూస్తాను తెలుసా. సప్పుడేక ఎన్నో ఆఫీస్ పెట్టేందుకు మీ ఇంటికాన్నే పెడదాం. ఈడేడు ఆఫీస్ పడుతుంది అవ్వ. 13 గుంటల జాగర పెట్టాలనుకుంటే ఆఫీస్ పట్టదా అని. మా బాప ఏమంటాడేమో బావా.
నువ్వేదన్నా చెప్పే కానీ మీ బాపు ఏమనుకుంటా చూసుకో, ఎందుకంటే నేను ఈడున్నా మీకు ఏదో పనికి ఖచ్చితంగా అసరైతే కానా. ఓ పనులు అంటే బొచ్చడు ఉన్నాయి, నీతోటి అవుతుందా బావా? ఉండని ఎన్ని పనులున్నా నేను ఏమనుకోకుంటే చేస్తా. సరే, ఫస్ట్ ఇల్లు చుట్టూ మొత్తం మట్టి పోపియాలి, ఓపిద్దాం. తర్వాత దాన్ని మొత్తం లెవెల్ నేర్పియాలి. సరే నేర్పిద్దాం. మళ్ళీ స్తంభాలు ఇంకా తేవాలి చేద్దాం. ఎందుకే? పని చేయడానికి. ఓహో సరే చేసేద్దాం, కానీ పైసలు నాయి కాదు మీయే, నేను జస్ట్ పని చేయించాను గుర్తుపెట్టుకో. ఇక మాయగా కూడా ఇక అట్లయితే మా బాబా పద్దు అనకుండా ఆఫీస్ పెట్టుకోమంటారు. కానీ బాబా వారంలోపు పని అయ్యేటట్టు చూడు. ఎందుకే అంత టక్కన ఎందుకు? మనకి ఎంత టక్కనైతే అంత టక్కన ఆఫీస్ పెట్టుకోవచ్చు. రైట్ చిక్క. రైట్ రైట్ అయితే ఇవాళ పోయి మంచిగా నేను మొరం దొరుకుతుందో అడిగేస్తా, సరేనా? సరే. అనుకో. ఇలా మొరం అత్తందా? అట్టిగానే అత్తందా? బొత్తిగా అద్దం అని తెత్తాళ్ళు. 500 మొరం కాదేనా? ఓ బావా ఎక్క తక్కదమ్మని చెప్పు. అరే కుప్పలు కుప్పలు ఓపిస్తాడు, ఇట్లా నేర్పినట్టు ఓపి. చాలు మొరం చాలా చాలు, ఇక 98 అయినాయి. ఓ అన్న పోసిన కాడికి చాలు, అటు నేర్పుల్లి. నాలుగు నేర్పుతావు నువ్వు మంచి ఆయన డబ్బా వండి పెట్టి దొప్పుతారు ఏంది బ్లేడ్ వండి వాడతాడని. ఇవాళ ఏడ కుదురుతుంది రేపే. సరే సత్కా సత్కా ఇక బ్లేడ్ బండి వస్తుందా? రమ్మని మంచిగా డబ్బు వాడు. సరే 600 అట గంటకు. గంటకు 600? మరి ఏమనుకుంటాను. ఒక్క లెవెల్గా రాని అన్న. ఇంకెంత పని లేదా, ఒక పందిరి వేయాలి, చెట్టు పెట్టాలి, ఇంకా చెట్టు పెట్టిన వాళ్ళే సూపర్ ఉంటుంది కదా. మెల్ల 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 మెల్లగా ఓరి నీ అబ్బని విరిగింది ఏంది? నడు పట్టుకుందా? ఎట్లయితే ఎట్లా? ఇప్పుడు ఏముందిరా, మీ వయసులో ఉన్నప్పుడు అయితే గీ స్తంభాలు ఎందుకే, పెద్ద పెద్ద కరెంట్ స్తంభాలు. అబ్బో మీ అయ్య చేస్తాడు, మా ఎత్తాడు, మా అన్న చేస్తాడు. మీ అయ్య పట్టాలి. చూసుకుంటున్నా కొద్దిగా పడతావరా పట్టు. మరి అంటారా ఎత్తేసారు మీరు? అరే 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 అమ్మాయి అయిపోయినాయి. ఏమైందిరా? ఎట్లా మొత్తారు ఆడది మోసింది బక్కది, నువ్వు ఉన్నావు దుడ్డకి దుడ్డే. మరి ఇంకున్నాయారా? అవి గాజులు ఉన్నాయి, నేను ఎత్తేసుకున్నారు. ముగ్గురు వస్తారా? అయ్యా సాత్విక మీ అయ్యేటి పోయిండు. ఆడచ్చి నేను చేస్తాను, ఆడు గుణక పిత్తులోడు, ఆడికి పాని సాత కాదు, మా అన్న కాదు. మా ఎత్తాడు పెద్ద బాబు. ఈడ అమ్మ అమ్మ నీ ఇప్పుడు ఏం చెప్తావురా కూడా? లేతలేదా? పాపరు ఉన్నది. నన్ను చంపుతారా? ఈ గాజులు ఎత్తలేవా? ఉన్నాయి బాబాయ్. సాదాలో పోదా వారా మరి? పోదాం పా, లొట్టికి ఎంతనే? 150 కారా? ఇరుగుతుంది. నువ్వు ఒక్కనే తాగుతా, మేము అందరం కలిసి. మీతోనే పోతున్నా, నా కోట ఇగో నీదో ఒకటి తాగుతా అంటాను. మేము తాగేది మేము తెచ్చుకుంటాం కానీ ఇగో నువ్వేం తాగుతారా? నాకు తెలియాలి. సరే మరి నువ్వేం తాగుతావు? నేను థమ్స్ అప్, స్ప్రైట్, మజా, కోకోకోలా, పెప్సీ, ఫ్రూటీ అన్ని తాగుతా. సరే సరే కొత్త పరీక్ష కూడా తాగుతాయి. ఇదే బాదం మిల్క్, బాదం మిల్క్ కూడా తాగుతా. సరే మన పైసలు అన్నోడుతాయా? తుడిచి మన పని కాదా? ఇంకేం పని రా? ఏం లేదు మా, ఇది చిన్న పనే. ఏంటంటే ఇప్పుడు ఈ పోళ్ళు తెచ్చినాక ఈ పోళ్ళన్నీ పీటినార పొక్కలు వెళ్ళేద్దాం. నువ్వు ఓసే పితికంత కళ్ళుకు నేను పీటినార పొక్కలు దవ్వన్నా? లోతు దవ్వాలి బాబాయ్, లోతు దవ్వకపోతే పోళ్ళు. అరే బోసిడి నేను ఒక్కడిని కాదురా, మన అందరం దవ్వడు. మరి అరే మీరు మంచిగానే ఉన్నారు, తాగడంటేనే అందరు తాగుతా అంటారు, తవ్వుడన్న వారికి ఏంద్రా నేనా మేమా అంటారు. ఏందిరా మీరు మంచిగా. ఇగో
పని అయితేనే తాగుడు లేకుంటే లేదు మీ ఇష్టం ఇప్పుడు తాగుతాం చూసినా తాగుతా అన్నారు అమ్మతారా పీక్తా వీకెన్ మనకు పైసలు రా పైసలు పట్టుక పీకరా సరే మనమే తాగుకుందాంపా అయ్యో తావు నువ్వు పెట్టిపోతావు నేను పోయి కొంచెంసేపు అంటావా నీకు నువ్వు ఇంట్లో పోయి అంటే ఇక్కడ పందిరి అవుతుందా అనే పట్టు అబ్బా కొంచెం గింత గింత పొడిగే కదా బాబు తవ్వచ్చు కదా ఇంతలేదు పట్టు నువ్వు మంచిగా మీ అయ్యే లెక్క రానరా నువ్వు అధ్వానం అవుతావు కుక్కదో చూడకు మంచిది అయ్యే గింత గట్టిగా రానరా గోత గట్టిగా అది కర్ర మరం ఉంది లోపల కానీ దూపు అవుతుంది కానీ ఆయన తెచ్చుకొని తాగుదామా తాగుదాం ఏం తాగుదా నేను స్ప్రైట్ తాగుతాను వేలు తాగుతాం నేనైతే ఆపిపిస్తా తాగుతా ఇక బావా ఏంటి చల్లగా లేదు సౌకర్య దుకాణంలో తెచ్చినావుగా అనుకున్నా వాళ్ళు కరెంట్ బిల్లు బాగా వస్తుందని ఫ్రిడ్జ్ ఎక్కువ ఆన్ చేయరు ఓ నేను అప్పట్లో పోయినప్పుడే గమనించిన బాగా ఉడికేం లేదు చల్లానే ఉంది తావు అవును గారు బావా ఆఫీస్ వేయడం అంటాను ఇంతకు దాన్ని ఎట్లా కడతావు కట్టుడు కాదే అంటే గిట్ల కూడా కట్టుడు అనుకున్నావా కాదు ఓ ఇప్పుడు 4 తంబాలు ఎత్తాంగా వేసిన వాళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది అటు గ్యాప్ ఇటు పెట్టి మధ్యలో గ్యాప్లా తుమ్మ చెక్కలు తేవాలి అడ్లోళ్ళం పిలవాలి ఇట్లా మనం పాన్పరకు డబ్బు ఉండదా సేమ్ యాస్టీస్ అట్లా వేయాలి అంటే టేల లెక్కనా అంతే అంత అట్లా తేలంటే మరి తేల లెక్క కడతామా 70 షేపే మళ్ళీ మనకు పక్కపొట్టు బీర తీగలు చిక్కుడు చెట్లు ఏమైనా పెట్టినాం అవి బీర తీగలు వారి మొత్తం ఇట్లా చుట్టూ ఆఫీస్ ఉన్న చెట్లు ఉంటే లోపల మనం ఉంటాం లేదా సరళగా ఉంటుంది నువ్వే రిసెప్షనిస్ట్ అంటారుగా అలా కూర్చొని ఏమైనా ఫోన్లో మనకు ఆ ఫోన్ కావాలి ఎందుకు గేమ్లు ఆడతాను ఒప్పిస్తుందానికి ఏం కాదే ఇదే మా కాలేజ్ ల్యాండ్ లైన్ ఇక సెల్ పెడితే ఇక నువ్వు అందులోనే ఆడుకుంటుంటావు ఇక పని అనేవంటది ఎన్నో అనుకుంటాం కానీ పనులు చెప్పనగా అవి ఎందుకో ఏం దరిద్రం ఏమో కానీ కదా ఇలా మనతో అవుతుందా అని తంబాలేసుడు ఇవే ట్రై చేద్దాం మన ఇద్దరితోనే అయితే నయమే కైకిలు పెట్టడం అవసరం ఉండదు ఒకవేళ కాలేదనుకో రేపు మీ దోస్తులు ఉన్నారు కదా గంగజల చిట్టమ్మ అల్లం మెల్లం బుదరకిచ్చి పట్టుకరా చెప్పన ఈ పనులన్నీ అయిపోయినాయి అనుకో చెప్పన ఆఫీస్ పెట్టచ్చు కానీ వెల్కమ్ పార్టీ అయితే కొంచెం మంచిగా ఇద్దాం అందరిని పిలుద్దాం సర్పంచ్ ఆలీలా పిలుద్దాం వీలైతే ఎమ్మెల్యేని కూడా పిలిచి ఓపెన్ చేపిద్దాం అట్టాడు మేము ఓట్లన్నీ మీకేసినా అని చెప్పాలి కానీ మంచిగా కట్టాలి ఆఫీస్ మంచిగా ఉండాలి మంచిగా రెస్ట్ తీసుకునే తట్టు వాళ్ళనే ఇవన్నీ మెల్లమెల్ల ఉంటా పైసలు వచ్చిన కొద్దీ ఒక సిస్టమ్ పెట్టాలి అదే ఒక చిన్న ఆఫీస్ ఒక ప్రపంచం అయిపోవాలి కదా అబ్బో అదే ఇదే నాకు బొమ్మనంగా చిన్నది తెచ్చుకుంటే అయిపోగానే 10 రూపాయలు 10 రూపాయలు ఉండే 20 రూపాయలు చెత్త గుండెడెత్తవే పొడి చెత్త లోపు అవ్వేయాలి మంచిది లేస్తాయి ఆయన పోళ్ళు ట్రై చేసుడేంది నాకు లేస్తాయి నువ్వు చేయి ట్రై నాకు లేవు లేపు లేపే ఎట్లా మరి మరి ఇక అలకాగా ఉంటాయి అనుకున్నావా వద్దులే నువ్వు బలిమిటికి లేపినా ఇంత కక్కుతావు తాగిందంత ఇప్పుడు అప్పుడు అందరం పట్టినాం కాబట్టి కొంచెం అలగా ఉంది ఇప్పుడు నాకు ఒక్క కదా సరే పట్టు ఒక్కళ్ళు అయితే అయిపోయింది పట్టు కానీ బోరి పొక్క పడే పందిరి అయితే టక్కనే లేట్ చేయద్దు చెప్తాను ఓ పొల్ల నీకు అర్థమైతలే నేనేమనుకుంటాను అయితే మన A to Z అని ఆఫీస్ పెడతాను కదా అయితే దానికి వెల్కమ్ పార్టీ అని పందిట్లో పార్టీ ఇద్దాం మంచిగా లేదా అది కూడా 31st రోజు ఇద్దాం ఎందుకంటే 31st రోజు పార్టీ చేసుకున్నట్టు ఉంటది వెల్కమ్ పార్టీ ఇచ్చినట్టు ఉంటది అరే మన A to Z కూడా మంచి పబ్లిసిటీ దొరుకుతుంది మస్తు ఆలోచించిన బావచ్చు నాకన్నా ఇగో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పందిని వాడాలని ఎందుకంటే ఎంత కష్టపడి పందిరెత్తానో ఏదైనా పని చేస్తే దాన్ని 10 రకాలుగా వాడినప్పుడు మనం చేసిన పనికి ఒక మంచి ప్రయోజనం ఉంటుంది
ఉంటది కానీ బావ నేను ఇంకా తప్ప ప్లీజ్ నువ్వు రాకుంటే ఎట్లుంటది నువ్వు ఏ టు జెడ్ పార్ట్నర్ సరే. కానీ ఖర్చు కూడా సగం పెట్టుకోవాలి గదే మరి తీరా తిన్న వాళ్ళే నేను ఎందుకు పెట్టుకుంటాను చెప్తాను పోసి సరే అబ్బా బావ ఇదైతే వెల్కమ్ పార్టీ చేద్దాం ఎందుకంటే మనం ఈసారి దసరా ఎంజాయ్ చేయాలి దీపావళి ఎంజాయ్ చేయాలి వినాయక చవితి ఇంకా ఎంజాయ్ చేయాలి మంచి వెల్కమ్ పార్టీ అయితే మస్తు ఎంజాయ్ చేద్దాం ఇట్లా జోరు దాచేద్దాం ఎట్లా అంటే పందిరేసిన వాళ్ళ పందిట్లోకి వెళ్ళి బీరకాయలు సూరకాయలు కిందికి ఎట్లు ఆడబడతాయో అట్లా లైట్ కూడా ఆడిద్దాం కదా ఎగ్జామ్ చేద్దాం ఎంజాయ్ చేద్దాం సరేనా సరే అందుకే నేను ఎగిరితో పాటు పందిరేద్దాం అనేది నాకేమన్నా కర్మ నైట్ పందిరేసుకుంటే ఈ పని చేసుడు ఏదో మీరు ఏ టు జెడ్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకొని ఇస్తాను కాబట్టి ఇంత పని చేస్తానా అంటే ఇప్పుడు పెట్టుకొని కాకుండా చేయకపోతే చేస్తానే పోరినామంత కదా ఎత్తేస్తారా పోరగాళ్ళు అసలు ఘోరంగా బరువుంది పొక్కలు పడ్డది అయిపోయింది అమ్మాయి అవి లేచింది లేపినరు పోరా మరి నేను అనలేదు పాప మళ్ళీ నట్టి అన్నో లేపరు అనుకుంటా ఈ ఆడోళ్ళ కైకిలి ఏం కాదు గింత మనం లేపిన మగోళ్ళ కైకిలు ఇచ్చుడే ఆడోళ్ళ కైకిలి ఇయ్యారా అని అట్లని కాదు గింత బరువున్నాయి శ్రీ చెప్పు నువ్వే మరి మీరు రాంగా తెలియదా కాదు మేము మనం పార్టీ ఇచ్చుడు పార్టీకి రారా చెప్పుల్ని మొగోళ్ళ కైకిలి కాదు వాళ్ళ తాత కైకిలి కూడా ఇచ్చారు. సరే పార్టీ కైకిలి 31st సరే చిక్కు పడ్డది ఇప్పుడు ఒక్కొక్కటి కడి చేసుకో అయ్యో ఏం చేసినావే చిక్కు పడ్డది గట్టెట్ట వాడు కొట్టినావు నేను చేయాలి అదే అట్లా ఇంతకుముందు మంచిగానే ఉండగా అంత మూదురు పనులు ఇటు జరుగు పక్క జరుగు నేను ఇంత కావాలని చేసిందా ఇటు జరిగి అటు జరుగు అటు గుంజు కుప్ప గుంజ ముక్క గురిని ఇంకా పందిరేగాలి పార్టీ ఎప్పుడు చేసుకుంటే ఆగలేవు ఈ సిక్కెళ్ళ వరకే చీకటి అయ్యేటట్టుంది ఇంకా పార్టీకి వచ్చిందా పొద్దున్న చిక్కుని తీసుకుంటూనే ఉంటారా మరి మీరు ఇప్పుడే వాడు కొట్టింది నేను ఎంత మంచిగా వేసిన చూడు దీన్ని అయ్యో ఈ కట్టర తెస్తాను ఆయన వరకు మొత్తం కథం చేసింది నేను కావాలని చేసిందేమన్నా నువ్వు ఏది కావాలని చెప్తా పాట అన్ని ఇక అనుకోకుండా ఇక ఏం లేదు రరే పార్టీ ఇక 31st పార్టీ లేదు కానీ న్యూ ఇయర్ పార్టీ చేసుకుందాం సరేనా మరి అందరు 31st చేసుకోగా మనం చూసుకుంటా మరి పార్టీ ఇక పందిరిన్నామన్నారు ఈ పాట అవుతుంది పాట అవుతుంది ఇక ఇక ఇలా టక్ ఈ పని కూడా కొడతాం పట్టురా గుంజు అబ్బాయి నేను మీ సేవకోవాలి మీ సేవకు వేసినాక మళ్ళీ వస్తా సరే మరి పట్టు రరే అబ్బాయి పొద్దున్న నుంచి అన్నం తినత్తా పొద్దున్న దాకా తినుకుంటూనే ఉంటది ఇంకా పొద్దున్న నుంచి తినలేదు అంటది ఫస్ట్ నువ్వు గుంజురా పట్టు లేదురా బోల్దోం వాళ్ళే మా అవ్వ చీపురితోనే కొడుతుంది పని చేయకపోతే వీళ్ళందరూ మంచిగా ఉన్నారు ఇగో వచ్చింది నువ్వు అన్న నేను పనిలోకి వచ్చిన నాకు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి నేను పోయి చదువుకోవాలి ఊరికిన పాపం పోనీ అని పార్టీకి వెళ్తే మనకే పని లేనట్టు మాట్లాడతాను కానీ ఇగో సపరేట్ 31st పార్టీ వద్దు న్యూ ఇయర్ పార్టీ వద్దు డైరెక్ట్ వెల్కమ్ పార్టీ పెడతాం మనకెందుకు ఖర్చు పని చేస్తేనే రేవు వెళ్తుంది ఆయన గ్రేటేనే మన ఇద్దరం కలిసి ఇంత పెద్ద పని చేసినట్టుగా ఇగో ముక్కలు దాచిపెట్టు అవసరం పడుతుంది అల్లప్రభక బావా మళ్ళీ చిక్కు అడగొట్టి చిక్కు మంచిగా ఉన్నది కొత్త సంవత్సరం వచ్చింది బావా హ్యాపీ న్యూ ఇయర్ బావా హ్యాపీ న్యూ ఇయర్ అబ్బా చిక్క మా బావకి నేనే ఫస్ట్ చెప్పిన బావా నేను పోయి మా ఫ్రెండ్స్కి చెప్పత్తా ఈ పొరగాలు పురుషత అమన్న పొద్దుగాల నుంచి చేసేసి నిలబడ్డా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ పండు కూడా ఇది కానీ అవును గానే అబ్బా టెంట్ కూడా వేసి గానే ఇలా నైట్ పార్టీయే మొత్తం ఏడండి చుట్టూ పరదలు కట్టాలి మీద లైట్లు పెట్టాలి కింద క్లీన్ చేయాలి గంతే గాని ఒక్క పూటకు మాయచ్చు నిమ్మ కూడా వచ్చి చేస్తాడా మీ బాగా చెగబడితే ఒక్క పూటకు అంత అయిపోతుంది పాప మా బావని నైట్ మొత్తం చేసి అలసిపోయి అన్నాడు సరే అవునా మన మనిషికో చేతి అయిపోతుంది మీ బావని కూడా రమ్మను ఎందుకైనా మంచిది. అదే నిన్న మొన్న పందిరా మనం పార్టీ ఇంకా వేసుకుందాం కానీ మాకు ఇంటికాడ పనులు ఉండేనే ఇప్పుడు వచ్చినాం కదా దెబ్బ వేద్దాం పట్టు ఇక మనం అలకటి చేద్దాం మా బావలు అలా ఆడాడి చేస్తాం ఇగో లైట్ పర్దలన్నీ కట్టాను పందిరి కూడా కొడతామా వేస్ట్ ఒక పొరి నువ్వు పని చేసినామని పంది మొత్తం పాస్ పీసి చెప్తాను ఇదేం పందిరే గిట్లు ఉప్పు ఊగుతాను పొల్ల మళ్ళీ ఎందుకు ఉప్పుతాను మీ వరకు మేము కట్ట పడేసుకున్నాం మీరు పని చేసిన దేవద్దు పీకుర్రి సరే మరి నైట్ ఈ నైట్ ఇంకా
పందిరి అయితే తట్టలేదు. ఈసారి 31st పార్టీ లేదు, న్యూ ఇయర్ పార్టీ లేదు, డైరెక్ట్ వెల్కమ్ పార్టీ. అంతా రెడీ అయిన వాళ్ళు నేనే వెళ్తా పోరు. రెడీ వచ్చిన చెప్తాను అచ్చి అతిగా పండుగ. అవు ఇది మొత్తం సాఫ్ చేసినావు కానీ రేటే మంచిగా ఉన్నది ఇప్పుడు. గద్ద పుద్ద పుద్ద పట్టకు పట్టవు చేసిన కాడికి మంచిగా వేసినావు పాట మంచిగా ఉంది కమ్మ. సరే క్లాత్లు వేద్దామలా ఇట్లా ఎట్లా మన ఇద్దరితో కాదు బాబు, న్యూ ఇయర్ పార్టీ అది డైరెక్ట్ వెల్కమ్ పార్టీ పెడదాం. అయ్యో ఎందుకు కాదు ఇంతగానో ఏడైతే తప్ప పందిరి వేసినావు గీత కదా, బట్ట చుట్టూ లైట్ వేసినాయి కానీ కాతన అయితే లేదా నీకు అంతేగా. పూరలు ఏమనుకుంటారు వాళ్ళు అప్పుడే వచ్చి చిట్టమ్మ పోలు గుద్దింది పీకింది. పోలు గుద్దిందా? ఎందుకే న్యూ ఇయర్ పార్టీ లేదు అన్నందుక? కాదమ్మ కళ్ళు తిరిగినాయి అట. కళ్ళు తిరిగితే దాన్ని గుద్దుడు ఎందుకు, దీన్ని గుద్దాలి ఫస్ట్. రాకిచ్చింది కదా ఫుల్ వచ్చినాయి, మరి ఉట్టిగానే ఎగురుతాయి, లోపలికి కూడా బాగా వేయలేదు. ఇగో ఒక పని చేద్దాం, ఇవాళ పని అంటే రారు కానీ ఇగో ఇప్పుడు అయిన కాడికి మన ఇద్దరం వేసుకుందాం. లైట్లు కానీ ఏంటి క్లాతులు కానీ చుట్టుకుందాం. చుట్టుకొని రేపు పార్టీ అని అందరిని పిలుద్దాం, ఖచ్చితంగా పార్టీ అని పిలిచేసి అన్ని తెప్పిద్దాం. ఇక అందరూ అయ్యేవాడు మనమే ముందర వాడు పని చేద్దాం. హాయ్, మీరు చూస్తున్నారు క్రియేటివ్ థింగ్స్ A to Z. ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకున్నా షేర్ మాత్రం చేయండి. ఇగో చిన్న మళ్ళీ చేసిన ఇలా పని చేస్తాను. ఈ పొలనైతే ఆడుకుంటానికి వచ్చింది, బిల్లాప్ కాడ కూర్చున్నాగా సత్యాన్ని పని చేస్తాను. ఇగో ఈ గట్లున్నాయిగా ఇలా 40 mm కంకర తెచ్చి ఇట్లా పెట్టుపో మొత్తం మంచి నడవంగా గట్టి కామానుక మంచిగా ఉండదు అని. అయితే వీడియోలు చాలా లేట్ అవుతున్నాయి, సారీ ఫర్ ద లేట్. నిజానికి ఒక వీడియో ఇంకో వీడియో డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక సెట్ వేసిన చూడండి, ఆ సెట్తోనే ఒక వీడియో తీస్తాను. ఆ వీడియో పని అయిపోతేనే ఆ సెట్ తీసేస్తాం, ఆ సెట్ తీసేస్తేనే నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తాం. అట్లా రిచ్గా ట్రై చేస్తున్నాం, అందుకే లేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ అన్ని చెట్లు పెట్టాలి, చెట్ల కోసం కూడా వెయిటింగ్. నెక్స్ట్ వీడియోలలో చెట్లతో పని ఉన్నది. వర్మీ కంపోస్ట్ మెయిన్, ఎక్కడెక్కడో ఎత్తుతానా కానీ ఏడ దొరుకుతలేదు. అది అట్లా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి వీడియోలు లేట్ అవుతున్నాయి. ఇక మళ్ళీ మనశ్శాంతి కనిపేది. ఏ ఒక పని అనుకున్నప్పుడు అది కంప్లీట్ కానప్పుడు ఎంతో ఇబ్బంది. మళ్ళీ ఇక అదే బొందదవ్వే వీడియోని అయితే దాదాపు 3-4 నెలల నుంచి ట్రై చేస్తున్నాం, ఏదోటి ఇబ్బంది. అయితే ఇంకో చిన్న హెల్ప్ ఏంటంటే, ఈ నెల ఎవరైనా అమెరికా నుంచి వస్తుంటే ప్లీజ్ దయచేసి మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే అది వాట్సాప్లో ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే ఒకవేళ ఈ వీడియో మీరు నెల తర్వాత చూసినా, మీరు ఒక 10 రోజుల ముందు ఇండియాకి వస్తుంటే అప్పుడైనా మెసేజ్ పెట్టచ్చు. ఏదైనా అవసరం ఉంటుంది, ఎన్నో అవసరం ఉంటాయి, ప్లీజ్ మర్చిపోకండి. ఇదైతే మీకు పుణ్యం ఉంటుంది కొంచెం. మరో విషయం ఏంటంటే, మనకి యాక్టర్లు అవసరం పడతారు. ఒక ముసలమ్మ కావాలి, ఆ అమ్మ కోసం కూడా బొంద వీడియో ఆగిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. యాక్టర్స్ దొరకకూడదు, అంటే పర్ఫెక్ట్ యాక్టర్స్ చాలామంది ఏదో టైం పాస్కి పెడుతున్నారు. నేను కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ పెట్టాలంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది అని పెడతాను, కానీ ఎవరైతే వీడియోస్ కానీ డీటెయిల్స్ కానీ ఎవరు ఇస్తలేరు. ఒక ముసలమ్మ కావాలి, ఒక రిపోర్టర్ కావాలి, ఫీమేల్ రిపోర్టర్ కావాలి. మీకు యాక్టింగ్ విని ఇంట్రెస్ట్ ఉంటే మీ 2 వీడియోస్ మీ డీటెయిల్స్ పంపించండి. ఇన్ని రోజులు అంటే మనకి ఇల్లు దిక్కులేదు, ఇప్పుడు మనకి ఇల్లు అయింది. ఇంతే ముచ్చట, చెప్పడానికి ఏం లేదు. అమెరికా నుంచి ఎవరైనా వస్తుంటే దయచేసి ఇన్ఫామ్ అయితే చేయండి, మర్చిపోకండి ప్లీజ్, చాలా అవసరం ఉంది. ఏం లేదు, చిన్న హెల్పే, పెద్దది ఏదో పెద్ద అనుకున్నారు, చిన్న హెల్పే. వీడియోస్ అయితే ఇక్కడ నుంచి లేట్ కాకుండా చేస్తాం, నెలకు 2 అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాం. కాసత్క ఇంకా నేను చెప్పడానికి అయితే ఏం లేదు. ఇక సాత్విక ఏమైనా చెప్తే చెప్పు సాత్విక, మీ ఫ్యాన్స్కు మీ చెప్పు సాత్వికకి వెళ్ళి దింపు మనకు కెమెరా. సాత్విక మాట్లాడితే లేవానా, నేను మాట్లాడిపోలా, లేకుంటే షూటింగ్లో గలగల ఉరుతుంది సాత్విక అంటది. చూడు ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడుతావు, వాళ్ళు వింటారు. లేకుంటే నీకు మాటలు రా, మేము డబ్బింగ్ చెప్తాను అనుకుంటారు. అట్లా అటు తిరుగు చూసిన సాత్విక వేసుంటుంది, మీకు అర్థమైందా? సేమ్ షూటింగ్లో గిట్టే పొల్ల మస్తు మానపడుతుంది, సిగ్గుపడుతుంది. ప్రపంచంలో ఎవరికి లేనంత సిగ్గు ఉంటుంది. మాట్లాడమంటే కూడా మాట్లాడుతుంది. మాట్లాడసరికి ఇవాళ నువ్వు ఖచ్చితంగా ఏదోటి ఎందుకో ఏదోటి మాట్లాడాలి, వాటి తిరిగి మాట్లాడవు లేవా లేమ్మంటుంది.